ఏనమ్మా జీవితం. ఏంద్రా నాయనా నీ బాధ తాగినప్పుడు అలా సమయ మచ్చా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం నిలబడాలంటే ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రాములు నేర్చుకోవాలరా నేను. ఆ పిల్ల ఆఫీస్ లో టార్చర్ పెడుతుందిరా నన్ను. ఆమెద్రమ్మా వస్తానే ఉంది, ఆడికి పోతే ఆడికి వెనకంటే సరిరా సరి. ఆఫీస్ లో ఎవరికి తెలియకుండా ఏ పని చేయలేకపోతున్నాను రా. మనకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయట నుంచి హెల్ప్ చేస్తే బాగుంటుంది దేవుడా. అంటే మనకి బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే మనకి యూజువల్ అనమాట. ఫుల్ మచ్చా ఫుల్. అయితే ఉన్నాడు కదా మన ఫైనాట్ సాఫ్ట్వేర్. నువ్వు పద ఫస్ట్ కిందకి పద. పద. ఇలాంటప్పుడే ఆచి తూచి నడవాలి. ఏంటి ఎట్టున్నాడు? రే ఎవర్రా మీ ఇద్దరు? అయ్యా సారీ అంకుల్, 502 అనుకోండి మీ ఫ్లాట్కి వచ్చాను. పదరా పద. ఏయ్ గుడ్డోడా ఇదరా 502. 502 అయ్యా అంకుల్ క్షమించాను అంకుల్. నమస్తే. మీ అబ్బాయి ఉన్నాడా సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఎక్కడ? ఏయ్ తాడతాన్నీయా. ఏయ్ పొద్దున వచ్చిన దొంగ నా కొడుకు నువ్వే కదా? దొంగ నా కొడుక నేంగా ఈడై నన్ను చూపిస్తాంట్రా నువ్వే. బ్రో మీరా? బ్రో పొద్దున భారత్ అనే నేరులో మహేష్ బాబులో ఉన్నారు, ఇప్పుడేంటి మార్చిలో మహేష్ బాబులో ఉన్నారు? ఏయ్ ఏంద్రా అర్ధరాత్రి మీ ఇద్దరు గోల? అంటే మందు తాగుతాను గుర్తు వచ్చినావు పిలుద్దామని వచ్చినావు, తాగకపోతే పోయినా. సరే మా పదం పదరా. బ్రో 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 నేను వస్తా. బ్రో నేను వస్తా. రా వచ్చాడుగా ఉంటాడు, దాంతో ఉండదు. భలే మొమాటేశ్వరుగా ఉండవు కదా బా నువ్వా. పొద్దున్న నిజంగానే మా రూమ్ డోర్ అనుకో మీ డోర్ ఓపెన్ చేసిన బ్రో. సారీ బ్రో, రియల్లీ సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో, మనుషులు అన్నాక తప్పులు కామన్ బ్రో. దొంగ నా కొడుకు అన్నావు బ్రో. నేను దొంగతనాలు చేసే వల్ల ఉన్నానమ్మో. లేదు మచ్చా, లోకులు కాకులు. బ్రో నిజంగా సారీ బ్రో. నా ఫ్లాట్కి ఎవరు వచ్చినా నాకు నచ్చదు బ్రో. అది కూడా నువ్వు నేను లేని టైంలో వచ్చినావు బ్రో. అది లైట్ బ్రో. ఇడికి పక్కన వాళ్ళు డోర్లు తెరవడం, వాళ్ళ చేత దెంగలు తినడం కామనే బ్రో. బ్రో అది హ్యూమానిటీ బ్రో. ఎవరిదైనా డోర్ లాక్ ఓపెన్ అవ్వకపోతే నేను తీస్తా. దొంగతనం కాదు బ్రో, దొంగని కాదు. నువ్వు గ్రేట్ బ్రో, గ్రేట్. ఇంతకీ మీ పేరేంటి బ్రో? చెయ్యి. నా పేరు సహాయం బ్రో. అదేంటి బ్రో సహాయం? అంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం బ్రో. అది ఇచ్చిన పంటతో జనానికి సహాయం చేస్తూ ఉంటా బ్రో, అందుకే నా పేరు సహాయం. బ్రో మీరు సాఫ్ట్వేర్ అన్నాడు మిమ్మల్ని. సాఫ్ట్వేర్ అన్నావు కదా బ్రో. అది డే షిఫ్ట్ కదా బ్రో. మరి వ్యవసాయం? అది నైట్ షిఫ్ట్. రెండు షిఫ్ట్లు మచ్చా. సూపర్ సూపర్. ఇంతకీ మన పొలం ఎక్కడ బ్రో? కింద రూమ్ లో బ్రో. ఏం పొలం చూసావా? దాదా పోదాం పోదాం దా. అయ్యో బుజ్జి బుజ్జి పిల్లలు వెయిట్ చేస్తుంటారు కింద. డోర్ వేసే బ్రో. మంచి మంది అని చెప్పినాడు మరి షీప్ లెక్క బ్రో. ఇదే బ్రో నా వ్యవసాయం. ఇదే మొత్తం అంతా చీకటిగా ఉన్నదా? మీ ఇంట్లో కరెంట్ లేదా బ్రో? నాకు చీకటి అంటే ఇష్టం బ్రో. అది కాదు సహాయం, చీకట్లో ఏం పని చేస్తాం కూడా తెలియదు కదా. తెలియాల్సిన అవసరం ఏముంది? నాకు అంతే, అట్లా కనిపించేస్తుంది అంతే. నువ్వు గడ్డపార కూడా నా పక్కనే ఉంది. నాకేం కనపడలేదు. మీకేం కనిపించట్లేదా? ఒక నిమిషం ఉండు. ఇదాని కాలేదేంది? భద్రంగా దాంకురా. ఈరోజు దొరికిపోయేవారు రావులు బ్రో. ఆటోమేటిక్ లైట్స్ బ్రో. ఆటోమేటిక్ లైట్స్
ఆటోమేటిక్ అంటలే మచ్చా. అయినా మీరెందుకు దాక్కున్నారు బ్రో? ఓ అదే అలవాటులో పొరపాటు. అలవాట? ఓ, చీకట్లో నడవడం అలవాటు లేదు అంటున్నాడు బ్రో. అలవాటు లేదు బ్రో. అవునా? ఓకే బ్రో, ఇదే బ్రో నా వ్యవసాయం. బుజ్జి బుజ్జి మన ఇదేనా ఏంటమ్మా, పాలు తాతావా నీళ్ళు తాతావా? చామంతి చెట్లు మంచా. మన ఇంట్లో ఎప్పుడైనా పండుగ అయినప్పుడు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు ఇంట్లో పూలు. ఏం చెట్లు అనుకుంటున్నావు? చామంతి చెట్లు. బ్రో గంజా కాదు బ్రో, గంజాయ్. అదే ఇప్పుడు దారిలోకి వచ్చాను. అయినా బాగా ప్లాన్ చేశారు బ్రో ఇంట్లో. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే అంత సంపాదించలేం బ్రో. అదే ఈ వ్యవసాయం చేసినాం అనుకో, డబ్బులే డబ్బులు 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 వస్తూనే ఉంటాయి. డబ్బులు మాత్రమే వస్తాయి. డబ్బులు డబ్బులు డబ్బులు. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీ గడ్డపార ఒకసారి ఇస్తారా? ఓకే బ్రో, ఏదో తీసుకో. ఏంటి మచ్చా ఫ్లాష్ లైట్ వెలుగుందిరా బ్రో ఫ్లాషా? ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి బ్రో, అవసరం లేదు ఫ్లాష్ లైట్. ఎరుపప్పులాగా ఉన్నాడు. అయినా కానీ బ్రో మీరు అన్న మాట కరెక్టే బ్రో. సాఫ్ట్వేర్ లో సంపాదించే డబ్బులంతా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికే పోతున్నాయి. రిచ్గా ఎప్పుడు బతకాలి బ్రో? బ్రో అనే మీ ఇద్దరు ఒక పని చేయండి, నాతో పాటు నా వ్యవసాయంలో జాయిన్ అయిపోండి. మనం కలిసి బిజినెస్ చేసుకుందాం. ఎప్పుడు చూసినా కస్టమర్ల డెలివరీ లేదని ఒకటే డబ్బులు బ్రో, డబ్బులు. మాకు కావాల్సింది కూడా అదే బ్రో. కొడుకుని ఏదో ఒకటి పొద్దున అయిపోయిందా? వీళ్ళెవరు నా ముందు? బ్రో రాత్రి తాగేసి కట్టేసుకున్నట్టున్నా, ఒకసారి ఓపెన్ చేయండి. అయినా ఈ షర్ట్ ఎక్కడో చూసినట్టుంది బ్రో. నీవే కొంచెం టైట్ అయినాయి, అయినా బాగున్నాయి. నాదా? అయినా నా షర్ట్ ఎందుకు వేసుకున్నావురా నువ్వు? అసలు మీ ఇద్దరు లోపలికి ఎలా వచ్చారా? నన్ను కట్టేసింది కూడా మీరేనా? ఆన్సర్ నెంబర్ 1, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అంట కదా, నీ బట్టలు నాకు కరెక్ట్ గా సరిపోయినాయి. ఇక నుంచి నేను వాడుకుంటానే. భలే ఉంటాయి మచ్చా. ఇంకా ఆన్సర్ నెంబర్ 2, నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు. నేనా? ఆన్సర్ నెంబర్ 3, సహాయం. నీ వ్యవసాయం గురించి మాకు తెలిసిపోయిందయ్యా, బయటికి చెప్పకుండా ఉండాలంటే మేము చెప్పింది నువ్వు చెయ్యాలి. వ్యవసాయమా? వ్యవసాయం ఏంటి? ఈడు చూపిస్తా. ఏం కంగారు పడబాకు బా, నీ కథ అంతా మొత్తం వీడియో తీసినా చూడా. సహాయం విత్ హిస్ వ్యవసాయం. నేనే. మన పంట ఇది. ఈ చలనచిత్రం మీకోసం మాత్రమే. ఏ బ్రో 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 ప్లీజ్ బ్రో, ఇది ఎక్కడ చూపించండి బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, మీరేం చెప్పినా చేస్తా బ్రో. ప్లీజ్ బ్రో ఈ వీడియో డిలీట్ చేసేయండి బ్రో. ఏంది నా చేతులు కట్టలేదా? అది గురు సంగతి. ఇతగాడు మన దారిలోకి వచ్చాడు, ఇక్కడ నువ్వు ఆడుకో, అక్కడ నేను ఆడుకుంటా. సహాయం, వి నీడ్ యువర్ సాయం. తట్టని బ్రో 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 అక్కడ పెట్టండి. ఇక్కడ ఖాళీగానే ఉందిగా, అక్కడ పెట్టండి బ్రో. రిజర్వ్డ్ రిజర్వ్డ్. బైక్ పార్కింగ్ లో కూడా రిజర్వ్ ఉంటుందా? ఇక్కడ ఉంటుంది బ్రో. కొత్త బండా బ్రో? అవును బ్రో. బాగుంది బాగుంది. దుమ్ముందే కొంచెం బ్రో డస్ట్ ఏం లేదు బ్రో. అలా అంటారేంటి బ్రో? ఆఫీస్కి వచ్చేటప్పుడు మీరు ఎంత నీట్గా వచ్చారు, మన బండి కూడా అంత నీట్గా ఉండాలి. చూడండి ఇక్కడ దుమ్ము చూడండి. సరే బ్రో 50 రూపీస్. ఏంటిది ఆఫీస్ సర్వీస్ కాదా? దీనికి కూడా శాలరీ ఇచ్చి హైర్ చేసుకుంటారా బ్రో ఎవరైనా? యాడ్లేని ట్రాఫిక్ సిగ్నల్ స్క్రాప్ అంతా ఈడే ఉంది, తీసుకా. థ్యాంక్ యూ బ్రో. బ్రో మళ్ళీ కలుద్దామే. నేను ఇంక నేను కలవను, నీ మొక్కం కూడా చూడను. నా బండి నేను బయటే పార్క్ చేసుకుంటా. బాయ్. హలో మేడం, నమస్తే. ఏంటి నా కోసమే వెయిటింగా? అవును మిస్టర్ చారి, నైస్ నేమ్. కొంచెం పక్కెళ్తే నా పని నేను చేసుకుంటా. నీ పని చేయడానికే కదా నేనొచ్చింది. ఓ, నీకు సిస్టమ్ ఆన్ చేయడం కూడా వచ్చా? ఏం కావాలి ఇప్పుడు నీకు? తమరికి
దొంగతనం చేసే డిసార్డర్ ఉంది కదా, ఆ, అది సాల్వ్ చేయడానికే వచ్చాను. మ్, ఇదేంటో తెలుసా? హార్డ్ డిస్క్ అంటారు. ఓ, దీని వాల్యూ 15,000కి పైగా ఉంటుంది. అంటే ఏంటో తెలుసు కదా, మీ డైలీ కలెక్షన్. ఇలాంటివి ఆఫీస్లో 100కి పైగా ఉంటాయి. అవునా? ఎక్కడా? అంత ఆనందపడకు. ఒక్కటి మిస్ అయినా కెమెరాస్ అన్నీ నీ వైపే చూస్తుంటాయి. జాగ్రత్త. సూపర్ ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ. మ్. ఐడియా ఇచ్చినందుకు కూడా కమిషన్ తీసుకుంటావా? సర్లే, ఇచ్చేస్తా. రే, నిన్ను ఈ కంపెనీ నుంచి గెంటేసే బాధ్యత నాది. అయినా నీకు ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, అది ఈరోజే కంప్లీట్ చేయాలి. చెయ్యలేదనుకో, ఓకేనా? ఆ. మిస్టర్ చారి, సో సారీ. పోవే పూరి. సహాయం ఏమన్నా చేసావో వ్యవసాయం వాసనకి మత్తెక్కిపోతుంది తెలుసా. సూపర్ సూపర్. గాయస్ రెడీయా? నాకు ఒక హార్డ్ డిస్క్ ఇచ్చారు. ఏదో ప్రాజెక్ట్ ఉందంట, చేయమన్నారు. సహాయం, ఇది నీ సమయం. పనిలో ఏదైనా తేడా వచ్చిందనుకో, ఈ ప్యాకెట్లు పంజాగుట్ట స్టేషన్లో ఎగురుతాయి, జుయ్ 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 అని. బ్రో, నీకు ఒక హార్డ్ డిస్క్ ఇచ్చా కదా బ్రో, ఆ, అది ల్యాప్టాప్ కనెక్ట్ చేయ బ్రో. ఓకే బ్రో. ఆ, చేశాను. ఓకే, ఇంకా నువ్వు రిలాక్స్ అయిపో బ్రో. ఓ, అంతేనా? నైస్ నైస్. నేను యూట్యూబ్ చూసుకుంటా. బ్రో, రిలాక్స్ అవ్వడం అంటే పాటలు వినడం కాదు బ్రో, ఏదో ఒకటి వర్క్ చేసినట్టు యాక్ట్ చేయి. ఆ, ఓకే. వానికి రాకనే కదా నిన్ను పెట్టింది, మళ్ళా వాని మీద విసుక్కుంటావే. అది పని చేసేది రాదని చెప్పాను బ్రో. అది మాకు కూడా తెలుసులే కానీ పద చెప్తాను. రే పంజోర్రా ఫస్ట్. చేస్తున్నా. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఐ యామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఇదయ చిట్టు. అబ్బా, కొట్టి కొట్టి ఏ నొప్పులు వస్తాయి. రేయ్, పరిస్థితి ఏంట్రా? బ్రో, వీడియో తీసి నన్ను బెదిరించినంత ఈజీ కాదు బ్రో ప్రాజెక్ట్ చేయడం అంటే. రేయ్ ఏంద్రా అరుస్తున్నావా? అన్న, ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్తున్నా అన్న. మరి అది నిదానంగా చెప్పు, అరుస్తున్నావు ఎందుకు? సారీ అన్న, సారీ సారీ. అయిపోయిందా? అయిపోయిందన్నా. మచ్చా అయిపోయిందంట్లరా. అవునా? అయితే మనం ఇంక రిలాక్స్. లోపల కొన్ని పెనులు వేయించి పెట్టిన ఆకులు, దీన్ని ఫిల్ చేసుకుని రా ఒకటి వేద్దాం జాయింట్. నీ పంది పిల్లడా. ఈ పోరి ఏది? ఓ రాధికక్క, ఇట్రా. అక్క ఏంట్రా అక్క? సరే చెల్లి. ఛీ, చెల్లి కాదు అక్క కాదు అంటే కొంపతీసి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఇదిగో చూడమ్మాయి, నీలా వాటాలు తీసుకునే బ్యాచ్ తో మనకు సెట్ అవ్వదు. మనం లవ్ చేయాలంటే అమ్మాయికి మినిమం క్వాలిటీలు ఉండాలి. నీతో లవ్వేంట్రా దొంగెదవా? ఇప్పుడు దొంగ ఎదవే అంటారు, తర్వాత బుగ్గల మీద ముద్దులు పెట్టి హే దొంగ అంటారు. మీ అమ్మాయిలు ఉన్నారే మహా ముద్దుర్లు. థు, ఏమైంది చారి, ప్రాబ్లం ఏంటి? అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారు సార్, మీరే నన్ను కాపాడాలి. ఈ పిల్ల చూడండి సార్, పని చేసుకుందాం అంటే ప్రేమించుకుందాం అంటుంది. ఒరే దొంగ సచ్చినోడా, నీతో నాకు లవ్వేంట్రా? రాధిక, ఏంటమ్మా భాష? ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్. యూసఫ్ కూడా దగ్గర నీళ్ళ ట్యాంక్ అనుకున్నావా? అయినా ఎప్పుడు చూసినా మా చారి మీద పడతావేంటి? రే రాంబాబు, ఆఫీస్ టైం ఏంటి, నీ టైం ఏంటి? నేను టైంకే వచ్చాను సార్, మీరే లేట్గా వచ్చారు. నా టైంకి నీ టైంకి లింక్ ఏంట్రా? మీరు లేట్గా రావడం వల్లే మీ కార్ నేను తుడిసి ఇక్కడికి రావడానికి లేట్ అయ్యాను. మీరే కానీ తొందరగా వచ్చి ఉంటే నేను ఫాస్ట్గా వచ్చేవాడినిగా. రేపటి నుంచి అన్న టైంకి రండి సార్.
అలాగే నా పాత పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేయండి, ఓకేనా? బ్రో ఆ? నువ్వు బ్రో, ఇందాక కింద మీ బైక్ క్లీన్ చేసింది నేనే బ్రో. రాంబాబు నా పేరు. హాయ్. ఓ రాంబాబు, నువ్వు ఆఫీస్ బాయా? నేను ఆఫీస్ బాయ్ ఏంటి, నేను డెవలపర్ని. ఏదో కింద పార్ట్ టైం చేస్తూ ఉంటాను అంతే. డెవలపర్ అంటే? చూసారా వీడికి డెవలపర్ అంటే ఏంటో తెలీదు, మీరు వీడికి ఇచ్చిన రోల్ డెవలపర్. ఏంది బ్రో వీడు ఏలుముద్రగాడు? తనియా చేయవాయ్. డెవలపర్ అంటే ఏంటో తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చాడా? ఈ కెన్ డూ ఎనీథింగ్. ఆ, అవునా? అయితే నేను ఇచ్చిన టాస్క్ చేయమనండి. ఆల్రెడీ అయిపోయింది సార్. అలా ఎలా అవుతుంది? ఇదేం గోల్ సార్, నాకు పని చేయమంటారు, పని చేస్తే ఎలా చేసావు చెప్పు అని అంటారు. ఇదేమైనా వ్యవసాయమా? మొక్కల్లో మట్టి మోతాదు ఎంతుందో కొలతేసి చెప్పడానికి. ఏయ్, నా బుజ్జి బుజ్జి మొక్కల గురించి నీకెందుకు బ్రో? ఏయ్ నీతో కాదులే బాయ్, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తౌడుకున్నారంట. మనలే కాదులే. ఎవరా గుమ్మడికాయలు దొంగ? ఇంకెవడు? వీడే. సార్ ఇంకోసారి పిల్ల నన్ను దొంగ దొంగ అంటే మాత్రం ఈ కంపెనీ మానేస్తాను. నో నో, నీలాంటి డెవలపర్ని ఈ కంపెనీ వదులుకోలేదు. డోంట్ టేక్ సచ్ హార్ష్ డెసిషన్స్. చూడమ్మా రాధిక, గాలి తగిలితే నేరేడు పళ్ళు రాలినట్టు చారిని చూసిన ప్రతిసారి పడతావు. వాడి ఫేస్ దొంగలాగా ఉండొచ్చు, కానీ వాడి మనసు బంగారం. కానీ నీ పని వాడిని దొంగ అని ప్రూవ్ చేయడం కాదు, వాడు దొంగతనం చేసే ఫోబియాని తగ్గించడం. అతని పని అతను చేస్తున్నాడు, నీ పని నువ్వు చెయ్యి. ఆ రాంబాబు గారిని చూడు, ఆఫీస్లో వచ్చే శాలరీ కన్నా పార్కింగ్ ఏరియాలో కార్లు తక్కువ ఉన్నాయని ఇంకొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోమని నాకు సలహాలు ఇస్తున్నాడు. అదేంటో వాడు సంపాదించే 100-200కి నేను లక్షల శాలరీలు ఇచ్చే ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలా? ముందు వాడు సంగతి చూడుపో. చెప్పింది అర్థమైందిగా, పోయి పని చేసుకపో. ఎక్కడో ఒకటి దొరకకపోతావా? అప్పుడు నీ పని చెప్తా. దొరుకుతారు. రోహిత్ భయ్య, ఎవరో లిల్లీ అంట నీకోసం వచ్చింది, బయట వెయిట్ చేయమని చెప్పా. ఏంటి లిల్లీ పాప, నువ్వెప్పుడొచ్చావు? అరగంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి, నా గురించి అరగంట ముందొచ్చావా? ఎందుకు? నాకు 2000 కావాలి. ఏంటి లిల్లీ పాప ఫీజు పెంచింది? రేపు శశాంక్ గారి బర్త్డే ఉంది కదా, మా స్కూల్లో అందరి బర్త్డేస్కి వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. కొత్త డ్రెస్, కొత్త కేక్, మరి శశాంక్ గారికి అన్ని నేనే కదా, అందుకని నాకు 2000 కావాలి. బాగున్నాయి మీ పద్ధతులు. మనం ఏడ్చినా పక్కనోడు హ్యాపీగా ఉండాలి, అంతేనా? నిన్ను హ్యాపీగా చూసుకుంటా, నేను లోపలికి పోయి ఏడుస్తా. ఓ నిమిషం ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. పాన్ బాబు, నాకు 2000 కావాలి. కుడి చేతువా ఎడం చేతువా? జోకులు కాదు, పైసలు కావాలి. అరే జారన్న, నాలాంటి బోకుల దగ్గర జోకులే వస్తే పైసలు రావు. పాన్ బాబు సీరియస్గా అడుగుతున్నా, ఇస్తావా ఇవ్వా? జారన్న, దోస్తాన కోసం ఏదైనా చేస్తా, పైసలు జడగొడుతుంది దోస్తానని. ఉన్నా అయ్యా, మొఖం మీద ఇవ్వనని చెప్పే బదులు లేవని అబద్ధం చెప్పొచ్చు కదా. నిజం చేదుకున్న మందులు అంటించారన్న, కళ్ళ ముందు ఉంచుకుని తాగకపోతే తాగలేదే అని బాధపడతాం. అదే తాగేసినాం అనుకో, అందరితో ఆ ఫీలింగ్ పోతుంది. చెత్త కంపారిజన్ కూడా ఎంత చక్కగా చేసావో. చెత్తనా? నీకోసం నోటు సాయం అయితే చేయలేను, కానీ మాట సాయం అయితే చేస్తా. ఏదో ఒకటి చేసి తగలడు. హలో, ఏం తమ్మి నల్లా இருக்குங்க? నల్లగానే ఇరికినా? ఇగో ఈయనే మన జారన, మన ఆఫీసే. ఇతను మన ఆఫీసా? అవు, ఎప్పుడు కనిపించలేదు. అవసరం ఉన్నప్పుడే కనిపిస్తాడు. ఏ డిపార్ట్మెంటు? అకౌంట్స్ డిపార్ట్మెంట్. అయితే మనకి బాగా పనికొస్తాడులే. ఏం తమ్మి ఎంత కావాలి దుడ్డు? ఓ 3000 కావాలి. 3000? 3000 దుడ్డు ఏం సరిపోతా తప్ప, 5000 తీసుకో, ఉంచు, పనికొస్తాయి. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ పాన్ బాబు. ఒక్క నిమిషం సెల్ఫీ దిగుదామప్పా, ఆ. దా. రైట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. యో ఒక క్లబ్ సిగరెటే. ఈ బుడ్డోడెవడు? ఈడే శశాంక్. ఎప్పుడొచ్చాడు, ఎందుకొచ్చాడు? ఈ ఆఫీస్లో కూడా ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంట.
సర్లే నాకెందుకు, ఈ డబ్బులు తీసుకో. పదరా శశాంక్, మన వచ్చిన పని అయిపోయింది. అరే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా పోతుంది. చెడిపోయింది ఈ ప్రపంచం అంతా.